హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటీవీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మన తమ్మునేలు చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన షైనీకి బెంగళూరులో అక్షరాభ్యాసం చేయబోతున్నాం. బెంగళూరులో అక్షరాభ్యాసం ఎలా చేస్తారో మీరందరూ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంటిన్యూస్గా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మనమైతే ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. మేముండే ప్లేస్ నుండి ఈ టెంపుల్ 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే శారదాంబాదేవి టెంపుల్. ఈరోజు మన షైనీకి అక్షరాభ్యాసం ఇక్కడే చేయబోతున్నాం. ఈరోజు వసంత పంచమి కదా, అక్షరాభ్యాసానికి చాలా మంచి రోజు అండి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మనమైతే 3 డేస్ బ్యాకే వచ్చి బుక్ చేసుకున్నాం. అప్పుడు టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందో మీరే చూడండి. ఈ శారదాంబాదేవి టెంపుల్ బెల్ రోడ్కి దగ్గరలో జల్హాలి ఏరియాలో ఉంది. ఇక్కడ అక్షరాభ్యాసానికి ఈ టెంపుల్కి చాలా మంచి పేరు ఉందండి. అక్షరాభ్యాసం చేసే వాళ్ళ కోసం ముందుగానే ఇలా అరేంజ్ చేశారు. మనతో పాటు ఫస్ట్ బ్యాచ్లో అరౌండ్ 30 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అక్షరాభ్యాసం చేసే వాళ్ళని ముందుగా ప్రదక్షిణలు చేసి పూజ కోసం కూర్చోమని చెప్పారు. ఇక్కడ అక్షరాభ్యాసానికే కాకుండా చాలా మంది అర్చన చేయించుకోవడానికి వచ్చారండి. మీకు తెలిసిందే కదా, వసంత పంచమి రోజు సరస్వతీదేవి టెంపుల్స్ ఎంత బిజీగా ఉంటాయో. టెంపుల్ లోపలే కమిటీ ఆఫీస్ అయితే ఉంది. ఎవరైనా ఇక్కడ అక్షరాభ్యాసం లేక ఇంకా వేరే పూజలు ఏం చేసుకోవాలి అన్నా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. మనం బుక్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ 300 రూపీసే ఛార్జ్ చేశారండి. ఆఫీస్ బయట ఒక లిస్ట్ పెట్టారు. అక్షరాభ్యాసానికి ఏమేం కావాలో ఆ లిస్ట్లో ఉన్నాయి, వాటిని తీసుకొస్తే చాలు అని చెప్పారండి. మనకిచ్చిన లిస్ట్ ప్రకారం మనమైతే ఐటమ్స్ తీసుకొచ్చాం. అలానే టెంపుల్ వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేశారండి. వాటిని ఎలా అరేంజ్ చేయాలో మనకి తెలియదు కదా, అందుకు పంతులు గారు మైక్లో అన్నీ చెప్తూ ఉంటే మనమైతే చేసేసాం. యాక్చువల్గా అంతా కన్నడలో చెప్తున్నారండి, మనకేమో కన్నడ రాదు. లక్కీగా పక్కన ఉండే ఆయనకి తెలుగు వచ్చు. ఆయన అన్నీ ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటే మనం చేసాం. మనం ఏ పూజనైనా విఘ్నేశ్వరుడి పూజతోనే కదండి స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ అక్షరాభ్యాసాన్ని కూడా గణేశుడి పూజతోనే స్టార్ట్ చేసాం. ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వినాయక పూజ చాలాసేపు చేశారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మాటలు అర్థం కాకపోయినా పూజ అయితే మన తెలుగు వాళ్ళ పూజలానే ఉందండి. ಗಾಯತ್ರಿ 5 ಗಾಯತ್ರಿಯನ್ನ ಮಾಡಿ ಇಂದು ಹೋದ್ರೆ ಯಾರು ಮನೆ ದೇವರನ್ನ 5 ಸಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕಳಶಕ್ಕೆ 5 ಸಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಓಂ ವಿಷ್ಣವೇ ನಮಃ 5 ಸಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಓಂ ವೀರಭದ್ರಾಯ ನಮಃ 5 ಸಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಆಂಜನೇಯಾಯ ನಮಃ 5 ಸಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಯಾರ್ಯಾರು ಮನೆ ದೇವರು ಅದನ್ನ 5 ಸಲ ಕಳಶಕ್ಕೆ ಆವಾಹನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕಳಶವನ್ನು ಸಮರ್ಪಯಾಮಿ. 2 ಮಂತ್ರಾಕ್ಷತೆ ಉಪ್ಪಿಟ್ಬಿಡಿ ಗಣಪತಿ ಮೇಲೆ. 2 ಮಂತ್ರಾಕ್ಷತೆ ತಗೊಂಡು 2 ತಗೊಳ್ಳಿ, ಜಾಸ್ತಿ ಹಾಕ್ಬೇಡಿ. విఘ్నేశ్వరుని పూజ తర్వాత సరస్వతీదేవి పూజ స్టార్ట్ అయింది. పసుపు కొమ్మతో బియ్యంలో ఓం శ్రీ గణపతియే నమః, ఓం సరస్వతియే నమః అని రాయిపించారు. ఈ పూజ అయ్యాక స్లేట్ మీద కూడా రాయిపించమని చెప్పారు. ఇలా రాయిపిస్తూ ఉండగా మన షైనీ అయితే మమ్మీ పాప మీరు వదిలేయండి నేనే రాసేస్తా అని ఒక్కటే గోల.
క్యాంపస్ నుండి మేమే కాకుండా మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయికి మన షైనీకి సేమ్ ఏజ్ అండి. అందుకు వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించేద్దాం కదా అని వచ్చారు. పూజ అయితే చాలాసేపు జరిగిందండి. కానీ వీడియోలన్నీ అయిపోతుంది కదా అని షార్ట్ చేసాం. మీకు కూడా బోర్ అనిపించకూడదుగా. పూజ అయ్యాక పంతులు గారికి తాంబూలాలు ఇవ్వటం స్టార్ట్ చేశారు. అలాగే మనం కూడా తాంబూలం ఇచ్చి షైనీకి పంతులు గారితో బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించేశాం. అలా పూజ అయ్యాక కాసేపు టెంపుల్లో కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ షైనీ అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. చూసారు కదా అక్షరాభ్యాసం ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఎలా అనిపించిందో మాకైతే కమెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.